నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ చాగనం గౌరీశంకర్ సిఇఓ సీతారామనాయుడు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్టు డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు మందులను కంటి అద్దాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 170 మంది ప్రజలు హాజరయ్యారని, మా ట్రస్టు ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఉచితంగా మందులు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు, తిరుపతి జిల్లా. ఈ ట్రస్టు 7 ఎకరాల ప్రాంగణంలో ఉన్నది. అది మొత్తం కార్యక్రమాలకి హెడ్ ఆఫీస్గా ఉంటుంది. ఈ ట్రస్టుని చాగనం గౌరీశంకర్ గారు స్థాపించారు. వారి తల్లిదండ్రులు భాస్కరరావు గారు, లలితమ్మ గారు. వారి పేరుతో ఈ ట్రస్టుని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ. దానిలో భాగంగా రోడ్డు పక్కన చెట్లు నాటి పెంచడము, అదేవిధముగా ఇంటింటికి మొక్క లెక్కన దాదాపు 42,000 మొక్కలు 6 మండలాలకు ఇవ్వడం జరిగింది. రెండవది ఆరోగ్య పరిరక్షణ. ఈ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఊరికి వెళ్ళి రక్త పరీక్షలు చేసి నార్మల్ అయితే నార్మల్, అబనార్మల్ అయితే వారిని హెచ్చరించడం కార్యక్రమంగా తిరుపతి జిల్లా పూర్తి చేయడం జరిగింది. 40,000 శాంపిల్ని సేకరించి వారికి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దానిలో ఉండే 9,000 మందికి హెచ్చరించడం జరిగింది. వారిని వెంటనే డాక్టర్ని కలవమని చెప్పడం జరిగింది. అది ఒక కార్యక్రమం. రెండవది అంధత్వ నివారణలో భాగంగా శ్రీ వెంకటేశ్వర అరవింద హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో నెలకి 5 నుంచి 8 క్యాంపులు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో జరుపుతున్నాము. గత వారంలో బుచ్చిరెడ్డిపాలెము, అల్లూరు మండలాల్లో జరగడం జరిగింది. ఈరోజు మనము రాపూర్లో జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 6,000 మందికి ఆపరేషన్లు చేయించడం జరిగింది. 15,000 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. 25,000 మందికి మందులు ఇవ్వడం జరిగింది. ఇది నిరంతరము సాగుతూ ఉంటుంది. సంవత్సరంలో 10 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను స్థాపించి 6 ప్రాంతాల్లో ఉన్నాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. వీటిల్లో వచ్చిన వారికి ఉచితంగా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. వెంకటగిరిలో ఒక బ్రాంచ్ ఉన్నది, పెళ్లకూరులో బ్రాంచ్ ఉన్నది హెడ్ ఆఫీసు. తర్వాత నాయుడుపేట, శ్రీకాళహస్తి, పిచ్చినాయుడు ఖండిగా తిరుపతి జిల్లాలో ఉన్నవి. నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది. రోజుకి 400 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఉచితంగానే. వీరికందరికీ ఈ మధ్యనే వెంకటగిరిలో 400 మందికి ఎమ్మెల్యే గారి ద్వారా సర్టిఫికేట్లు ప్రదానం చేయడం కూడా జరిగింది. తర్వాత ముఖ్యమైన కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద పెళ్లకూరు క్యాంపస్లో కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. ఆ కళ్యాణ మంటపం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దానిలో వివాహాలు కానీ ఏదైనా ఇతర ఫంక్షన్లు కానీ జరుపుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 300 ఫంక్షన్లు జరపడం జరిగింది. అదేవిధంగా ఊరూరు 2 జిల్లాల్లో 4,000 సిమెంట్ బెంచీలు వేయడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా మా ఐకానిక్గా సిమెంట్ బెంచీనే పరిచయం చేసుకుంటున్నాం. సిమెంట్ బెంచీ ద్వారానే మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటున్నాం. అంత విస్తృతంగా వేయడము ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అటువంటి కార్యక్రమం గౌరీశంకర్ గారు ఇవన్నీ కూడా సొంత నిధులతో చేస్తున్నారు. గౌరీశంకర్ గారు సొంత నిధులతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలు పెళ్లకూరు మండలంలో మంచినీటి సరఫరా,
అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే వెంకటాచలంలో దివ్యాంగుల శిక్షణా కేంద్రం ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడ ఉండే శిక్షణ పొందేటువంటి వారికి 150 మందికి ప్రతిరోజు భోజనం పెడతారు. సంవత్సరం కాలం పూర్తయింది, 2వ సంవత్సరంలో జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే విద్యార్థుల్ని ఎక్కువ మందిని చేర్పించి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ఈ విధంగా పలు కార్యక్రమాలు అవన్నీ కూడా సొంత నిధులతో పేరు ప్రతిష్టలకు ఆశించకుండా కేవలం సేవ చేయాలనే దృక్పథంతో చాగనం గౌరీశంకర్ గారు ఈ కార్యక్రమాలన్నీ తలపెడుతున్నారు. కాబట్టి వారి యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాపూర్లో జరిగే కంటి వైద్య శిబిరం విశేష స్పందన లభించింది. దాదాపు 150 మంది ఈ యొక్క స్పందనకి ఈ యొక్క క్యాంపుకి హాజరవడం జరిగింది. వారికి శ్రీ వెంకటేశ్వర అరవింద హాస్పిటల్ వారు పరీక్షలు చేస్తున్నారు. ఈరోజు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఆ పేషెంట్లని తిరుపతికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి ఎల్లుండి తీసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.